హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యాక్చువల్‌గా నా వీడియోస్‌లో చాలామంది నాకు చూస్తున్న నా ఫ్రెండ్స్ కానివ్వండి, నాకు తెలిసిన వాళ్ళు కామెంట్ చేయకపోవచ్చు వీడియోల కింద కానీ, పర్సనల్‌గా అయితే నాకు కాల్ చేసి అడుగుతున్నారనమాట. "అక్క ఏమైనా షాపింగ్ వీడియోస్ ఉంటే పెట్టొచ్చు కదా! అన్నీ నార్మల్‌గా రెగ్యులర్‌గా పెట్టేస్తున్నావు. షాపింగ్ వీడియోస్ కూడా పెట్టొచ్చు కదా! అప్పుడప్పుడు వాటికి కూడా వ్యూస్ బాగా వస్తాయి. ఇంట్రెస్టింగ్‌గా ఉంటది వీడియో" అని నాకు 4, 5 మెంబర్స్ నాకు పర్సనల్‌గా కాల్ చేశారండి. ఎప్పటినుంచో చేద్దాం అనుకుంటున్నాను. కానీ షాపింగ్ చేయాలంటే ఫస్ట్ ఏముండాలి మన దగ్గర? మనీ ఉండాలి కదా! ఇంతకుముందు అంటే జాబ్ చేసేదాన్ని కాబట్టి మనీ ఉండేవి. ఖర్చు పెట్టేదాన్ని. అంత ఆలోచించకపోయేదాన్ని. ఇప్పుడు ఇంట్లో ఉంటున్నాను కాబట్టి రూపాయి కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు పెట్టాల్సొస్తుంది. అందుకని చెప్పేసి షాపింగ్ సైడ్ ఎక్కువగా వెళ్ళట్లేదండి. నా దగ్గర అమౌంట్ ఉన్నప్పుడే ఎప్పుడైనా ఇప్పుడైతే ప్రెజెంట్‌గా అయితే నేను మిషన్ కుడతాను. నా ఇన్కమ్ సోర్స్ నా పాకెట్ మనీకి మిషన్ కుట్టుకుంటాను. బ్లౌజెస్ వేరే వాళ్ళకి తెలిసిన వాళ్ళు అందరి పెద్దగా ఏం తీసుకోను గిరాకీ. ఎందుకంటే నాకు మెడ నొప్పులు ఉంటాయి కాబట్టి నాకు తెలిసిన వాళ్ళే నాకు చీరల షాపింగ్‌కు నాకేదైనా పర్సనల్‌గా కావాలంటే అందుకు సరిపడా మిషన్ కుట్టుకుంటాను. అలా మిషన్ కుట్టిన పాకెట్ మనీ కొంచెం ట్యూషన్స్ అలా చెప్పుకుంటున్నాను కదా! అలా ట్యూషన్ చెప్పుకున్న పాకెట్ మనీ అది మొత్తం కూడా మనం ఖర్చు పెట్టేయొద్దు కదా షాపింగ్‌కి. కొన్ని ఇంట్లో చూసుకోవాలి. కొంచెం మనం ఖర్చు పెట్టుకోవాలి కాబట్టి కొద్దిగా ఒక 1 మంత్‌లో అలా సేవ్ చేసుకొని ఇప్పుడైతే నేను ఏం షాపింగ్ చేస్తాననేది చూపిస్తాను. ఏం లేదండి, రెగ్యులర్‌గా మనం ఆడవాళ్ళకి మెయిన్ మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి ఇంట్లో ఈవినింగ్ వరకు మనకి ఎనీ టైం మన ఫ్రెండ్స్ లాగా మనము ఫీల్ అయ్యేవి ఏంటంటే నైటీలండి. నైటీలతోటి బాగా కనెక్షన్ ఉంటుంది కదా మనకి. పాత నైటీలు బాగా స్పాయిల్ అయిపోయినాయండి. అందుకని నైటీలు తీసుకున్నాననమాట. ఒక 4 నైటీలు తీసుకున్నాను. కాటన్ నైటీలే తీసుకున్నాను. ఇంకా 2 శారీస్ తీసుకున్నాను. డైలీ వేర్ శారీస్. ఎటన్నా బయటకు వెళ్ళినప్పుడు ఈ విధంగా ఎటన్నా బయటకు వెళ్ళాలన్నప్పుడు ఇలానే ఉంటాయి అనమాట. బయటకు వెళ్ళినప్పుడు కట్టుకుందాం అనేసి ఒక 2 శారీస్ అయితే తీసుకున్నాను. ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూపిస్తాను. మనీకి అయితే నేను చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటానండి. ఆల్మోస్ట్ అందరం కూడా మనీకి ఇంపార్టెన్స్ ఇస్తూనే ఉంటాం కదండి. మనది ₹1 ఎవరైనా తీసుకున్నారంటే ఎదుటి వాళ్ళవి ₹100 పోతాయండి. ఇదైతే పక్కా. ఎందుకంటే వీలైనంత వరకు మన కష్టార్జితంతో మనము ఏదైనా కొనుక్కున్నా ఏదైనా తెచ్చుకున్నా ఆ ఫీలింగ్ వేరే అనిపిస్తూ ఉంటుంది. అది మనదైనా మన హస్బెండ్దైనా సరే ఇద్దరిది ఒకటే, సపరేట్ అనేం లేదు. కాకపోతే మనకి ఇంట్లో ఖర్చులను చూసుకొని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇంకా నేను ఇప్పుడు వరకైతే మనీకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూనే వచ్చాను. చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాను. ఆ హార్డ్ వర్క్ కూడా చేస్తూనే వచ్చాననమాట. ఇప్పుడు ఇంట్లో ఉండి కూడా ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చేద్దాం అన్నట్టుగా చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఫ్యామిలీస్ అనేవి నేను పుట్టి పెరిగి వచ్చిన బ్యాక్గ్రౌండ్ అనేది అలా ఉంది నాకు. చాలా పేదరికంలో పుట్టి పెరిగామండి. తినడానికి ఫుడ్ కూడా లేని రోజులలో నుంచి వచ్చామన్నమాట. మనీ విషయం ఏంటనేది నాకు బాగా తెలుసు. మనీ ఎంత వాల్యూ, కష్టం ఎంత వాల్యూ అనేది నాకు బాగా తెలుసు అనమాట. ఇప్పుడైతే ఏమేమి షాపింగ్ చేశాను ఏంటి అనేది చూపిస్తున్నాను. నైటీలు, కాటన్ నైటీస్ అయితే తీసుకున్నానండి. ఈ విధంగా ఉన్నాయి. ఇలాగా మొత్తం ప్యూర్ కాటన్. ఫ్రంట్ నెక్ ఇలా వచ్చేసింది అనమాట. ఈ విధంగా పైపింగ్, సెల్ఫ్ కలర్ పైపింగ్ తోటి వచ్చింది. హ్యాండ్స్కి ఈ విధంగా పైపింగ్ వచ్చింది. హాఫ్ స్లీవ్స్, ఇవన్నీ కూడా హాఫ్ స్లీవ్స్ అనమాట. పొడవు లెంత్ బాగుంది. పాకెట్ కూడా ఇలా ఉందన్నమాట. పాకెట్ వచ్చింది. అన్ని నైటీలకి పాకెట్స్ వచ్చినాయి. ఇది ఒక కలరు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక కలర్ అనమాట, పింక్ కలరు. ఇది ఎంత బ్రైట్గా కనిపిస్తుందో చూడండి. నాకు నైటీస్లో కూడా కొంచెం కలర్ఫుల్గా ఉన్నవి, కొంచెం మంచిగా ఉన్నవి తీసుకుంటానండి. ఎందుకంటే ఎనీ టైం నైటీల మీదనే ఉంటాం కాబట్టి సడన్గా మన ఇంటికి ఎవరైనా వచ్చినా మనము ఏదో మాసిపోయిన నైటీలు వేసుకొని అలా ఉంటే బాగుండదు కదా. కొంచెం నైటీలలో కూడా శారీ అంటే మనం కట్టలేము, ఫుల్ డే ఉండలేము ఫెస్టివల్స్ టైంలో తప్ప. ఇంకా నైటీలు వేసుకున్న నైటీలన్నా కొంచెం చూసుకొని మంచి కలర్లో తీసుకొని ఇట్లా సెట్ అయ్యేలాగా మంచిగా క్లాత్ అంతా చూసుకొని తీసుకుంటే డిజైన్ అంతా కొంచెం మనకు కూడా వేసుకున్నప్పుడు బాగుంటుంది. ఎవరైనా చూసినా కూడా కొంచెం మంచిగా అనిపిస్తాం. అట్లా అని చెప్పేసి ఇలాంటి కలర్స్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాను. దీనికి కూడా పాకెట్ వచ్చింది. ఫుల్ గేరా ఉందన్నమాట. ఒక్కొక్కసారి మనము ఎంత కష్టం చేస్తామో, ఎంత పని చేస్తామో, ఆ పని చేసిన అమౌంట్, కష్టపడ్డ అమౌంట్ కూడా పోతూ ఉంటుంది ఒక్కొక్కసారి.
అది ఎలాగైనా పోవచ్చు. అంటే మనం చిన్న పని చేసినా సరే, ఇంట్లో ఉండి మిషన్ కుట్టినా సరే, బయట పని చేసినా సరే, ఏదైనా సరే మనం కష్టపడ్డ మనీ అంతా మనకు వస్తుందన్న గ్యారెంటీ అయితే ఉండదండి. ఇంకా అలాంటి సందర్భాల్లో మనం ఏమనుకోవాలంటే వదిలేసుకోవడం మంచిది. కొంతమంది మొండి రకాలు ఉంటారనమాట. డబ్బులు మనకి ఇచ్చేది ఉంటే మాత్రం అసలు ఇవ్వరు, తిప్పించుకుంటారు, నెలలు తిప్పించుకుంటారనమాట. అసలు ఇవ్వమని ముందే చెప్పేసి అయిపోతుంది, కానీ చెప్పారనమాట. నాకు కూడా అలాంటివి కొన్ని ఎదురైనాయండి. మిషన్ కుట్టించుకొని డబ్బులు ఇవ్వకుండా ఉండడము, ఇలాంటివి కొన్ని సంఘటనలు జరిగినాయి. కాకపోతే ఏంటంటే ఇంక అలాంటప్పుడు ఏమనుకుంటానంటే పోనీలే, వాళ్ళకి మన డబ్బులతోటి వాళ్ళకి ఏదన్నా కొనుక్కుంటారేమో, ఏదైనా వస్తువు వస్తుందేమో, వాళ్ళకి ఒక పూట గడుస్తుందేమో అనుకుంటాను. అలా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైనా సరే అండి, ఒకళ్ళ రూపాయి మనం తీసుకుంటే మన 100 రూపాయలు పోతాయి, అది మాత్రం నిజము. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే కొంచెం నాకు ఆ సిచ్యువేషన్ అనేది ఒకటి ఎదురైంది. మనీ ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వకపోతే బాధ అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు నేను ఇవన్నీ కొనుక్కున్నాను కదా, నేను కష్టపడి ఇవన్నీ కొనుక్కున్న ఆమెకి వాళ్ళకి మనీ ఇవ్వకపోతే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? ఇది తెచ్చుకొని ఆమె వల్ల నేను లాభం పొంది ఆమెకు నేను డబ్బులు ఇవ్వకపోతే ఆమె ఎన్ని తిట్టుకుంటుంది, ఆమె ఎంత బాధపడుతుంది కదా. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎదుటి వాళ్ళ డబ్బుల విషయాలు, ఎదుటి వాళ్ళ కష్టం విషయాల్లో ఆలోచిస్తే కొంచెం మంచిగా ఉంటుందని నాకు అనిపిస్తుంది అనమాట. అట్లా ఎందుకంటే మనీ లాస్ అవ్వడం అనేది ఎంత బాధ తెస్తుంది అనేది నాకు తెలుసండి. రూపాయి కూడా అంత ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాను నేను. ఓకే, ఇంకా అలా డబ్బులు ఎగ్గొట్టే వాళ్ళ సంగతి మనకు అవసరం లేదు. ఇంకా మంచిగా మనీ ఎవరిస్తారో అలాంటి వాళ్ళవే గిరాకీ తీసుకొని కుట్టాలి, వీలున్నంత వరకు మంచిగా కష్టపడాలి అని మాత్రం నేను అనుకుంటూ ఉంటాను. ఇంక ఈ విధంగా వాటిలలో మంచి కస్టమర్లు, మంచి డబ్బులు ఇచ్చే వాళ్ళ దగ్గర మిలిగించుకొని కొనుక్కున్న ఈ షాపింగ్ అండి ఇది. చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఇదొక కలర్ అనమాట. ఇదొక ఎలా ఉందంటే గ్రే కలర్, మీకు వీడియోలో బ్లాక్ కలర్ లాగా కనిపిస్తుంది కానీ బ్లాక్ కాదు, గ్రే కలర్. సేమ్ 4 ఒకటే మోడల్. హ్యాండ్స్ దగ్గర పైపింగ్ వచ్చింది అనమాట. ఇంకా నెక్స్ట్ ఇది కాఫీ కలర్. సేమ్ ఇది కూడా అంతే, కాఫీ కలర్ నైటీ. అన్నిటికి కూడా పాకెట్స్ వచ్చినాయి. క్లాత్ బాగుంది, క్వాలిటీ బాగుంది. నాకు ఎవరికైనా డబ్బులు ఇచ్చేది ఉందనుకోండి, ఎవరికైనా అప్పు పెట్టాను, ఎవరి దగ్గర డబ్బులు ఇచ్చేది ఉంది, అది 100 రూపాయలు కానివ్వండి, 500 రూపాయలు కానివ్వండి, ఎంతనా కానివ్వండి, నాకు ఆ బాకీ తీర్పిందాకా నాకు నిద్ర పట్టదండి. అలా ఉంటుంది నా మైండ్ సెట్. కానీ మనం ఉన్నట్టే అందరూ ఉండాలి అంటే కాని పని. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు కదా. కొంతమంది ఇంకా మనుషుల్ని యూజ్ అండ్ త్రో అన్నట్టు ఉంటారు, యూజ్ చేసుకొని వదిలేసి టైప్ ఉంటారు అనమాట. అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నీ వాస్తవానికి అయితే అట్లాంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారని చెప్పాలి. నెక్స్ట్ ఎందుకు ఇంతగానో చెప్తున్నానంటే మనకి చెప్పాను కదండి, మనీ ఎవరైనా ఇచ్చేది ఉండి ఇవ్వకపోతే ఆ ఫ్రస్ట్రేషన్ ఇలా ఉంటుంది. అది కూడా నాకు ఇంతకు ముందే ఈ వీడియో చేయడానికన్నా ముందే నాకు అదనేది ఒకరు మనీ ఇవ్వాల్సి ఉండే, వాళ్ళు మేము ఇవ్వమని చెప్పినారనమాట. ఇంకా అందుకోసమని నాకు మూడంతా డిసప్పాయింట్ అయిపోయింది. అందుకని చెప్పేసి ఇంకా ఈ వీడియోలో చూపిస్తూ ఉన్నాను. మన బాధలు మనకు ఉంటాయి కదండి. వాళ్ళ పలానా వాళ్ళు పని చేయించుకుంటారు, డబ్బులు ఇవ్వమని చెప్పేస్తారు, కుట్టించుకుంటారు, మేము లేము ఎక్కడికో వెళ్ళిపోయినాం అంటారు. కానీ మనకు అలా కాదు కదా, మనకి వీళ్ళకి సమాధానం చెప్పుకోవాలి కదా, కొన్నోళ్ళ దగ్గర వీళ్ళకి ఇవ్వాలి కదా. ఇంకా అక్కడ వస్తాయని చెప్పేసి ఇక్కడ ఏదో మనం షాపింగ్ చేసుకుంటాం కదా అట్లాగా. కానీ కొంతమంది అట్లా ఉంటారు, అలాంటి వాళ్ళు కొంతమంది అలుగుతుంటారు మన లైఫ్లో. వాళ్ళని కూడా వదిలేసేయాలి ఏదో కానీ అంతే. సరే, ఇప్పుడైతే నా మూడంతా డిస్టర్బ్ అయిపోయింది. ఈ షాపింగ్ చేసిన ఎంజాయ్మెంటే లేదనమాట. సరే వదిలేయండి ఇంకా అదంతా. ఇది ఒక శారీ తీసుకున్నాను, ఇది 700 పడింది. బాగుంది శారీ. కార్తీక పౌర్ణమి రోజు కట్టుకుందాం అనుకుంటున్నాను. బ్లౌజ్ అయితే ఎలా వచ్చిందంటే ఇలా బ్రొకెట్ కాదు, దీన్ని ఏమంటారంటే దీన్ని గుర్తు రావట్లేదు నాకు. ఇలా వచ్చింది అనమాట. మొత్తం ఇలా వచ్చింది. బ్లౌజ్ ఇలా వచ్చింది, పెద్ద బార్డర్ వచ్చింది హ్యాండ్స్కి, కింద చిన్న బార్డర్ వచ్చింది. ఇలా వచ్చింది అనమాట. శారీ అంతా ఇలా ఉంది. బాగుంది, కలర్ కాంబినేషన్ బాగుంది. ఒకవేళ ఎల్లుండి వరకు బ్లౌజ్, ఎల్లుండే కదా కార్తీక పౌర్ణమి, ఎల్లుండి వరకు బ్లౌజ్ కనుక రెడీ అయితే మాత్రం కట్టుకొని ఫొటోస్ అయితే పెడతాను. ఇది ఒక శారీ, ఇది మా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాను అనమాట. మీకు ఇలాంటి శారీస్ కావాలంటే కామెంట్లో అడగండి, నేను తన నంబర్ వాట్సాప్లో, తన నంబర్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. నెక్స్ట్ ఇంకొక శారీ, 2 శారీసే తీసుకున్నానులేండి డైలీ వేర్. ఇలా వైట్ కలర్ అనమాట. ఇది బాగుంది, చక్కగా మెత్తగా ఉంది, బాగుంది ఈ శారీ. ఇలా వచ్చింది. ఇవి బ్లౌజ్ అనమాట. ఇది బ్లౌజ్ ఇట్లా డిజైనర్ లాగా ఇచ్చాడు.
ఈ వైట్ కలర్ అంటే చాలా బాగా ఇష్టం నాకు. ఈ వైట్లో ఎక్కువ లేవు అని చెప్పేసి తీసుకున్నాను. ఒకవేళ ఈ 2 శారీస్లో ఏదైనా ఒకటైతే ఎల్లుండి కడదాం అనుకుంటున్నా. ఏది బ్లౌజ్ వీలైతే అది స్టిచ్ చేసుకుంటాను, కట్టుకుంటాను. లేదు ఇంకా రెండిట్లో ఏది నేను బ్లౌజ్ కుట్టలేకపోయాను అనుకోండి, ఇంకా ఇంట్లో ఏది ఉంటే అది పేరప్ చేసుకుంటాను. ఇవైతే నేను చేసిన షాపింగ్ ఫ్రెండ్స్. ఇలా ఈ విధంగా అయితే షాపింగ్ చేశాను అంతే, అంతకుమించి ఎక్కువ షాపింగ్ చేయలేదు. నా షాపింగ్ కనుక నచ్చినట్లయితే, నా నైటీలు కానీ 2 శారీస్ కానీ నచ్చినట్లయితే కామెంట్ చేయండి. శారీస్ వివరాలు అయితే చెప్తాను. నైటీ కూడా నాకు 350 అలా పడింది. తన నంబర్ కూడా నేను మీకు కావాలంటే తనని అడిగి, ఒకవేళ మీకు కావాలంటే అలాంటి నైటీలు కావాలంటే తనకు కాల్ చేసి అడిగి, ఆమె ఇక్కడే ఉంటే తెలిసినామనే కానీ కావాలంటే తనకు ఫోన్ చేసి అవైలబుల్ ఉన్నాయంటే మీకు నేను మళ్ళీ ఇన్ఫామ్ చేస్తాను. ఇదైతే నా షాపింగ్. ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను మరి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.